హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ రోబో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీస్ విత్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ యొక్క లైవ్ పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. మా అకౌంట్లో లైవ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి మనం నిఫ్టీ మాన్యువల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పెర్ఫార్మెన్స్ చూద్దాం. నెక్స్ట్ మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క పెర్ఫార్మెన్స్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈరోజు ఇక్కడ నేను 103 దగ్గర ఎగ్జిట్ అయ్యాను. ఇది 103 దగ్గర నేను మాన్యువల్గా ఎగ్జిట్ అయ్యాను. ట్రేడ్ తీసుకుంది, బట్ నేను వెయిట్ చేయలేదు, ఎగ్జిట్ అయిపోయాను అనుకోకుండా. సో అందుకే మనకి నిఫ్టీలో ఒక ఆర్డర్ తీసుకుంది. ఇది మార్నింగ్ సెషన్ అన్నమాట. ఈ ఆర్డర్ కూడా మీరు ఒకసారి చూస్తే మార్నింగ్ సెషన్ ఆర్డర్ ఒకటి తీసుకుంది. సో మీరు ఒకసారి ఎలిజిబుల్ అకౌంట్లో కూడా చూపెడతాను చూడండి. 102.50. సో ఎగ్జిట్ అయ్యాను ఇక్కడ నేను, అంటే 96.25 నుంచి 98.25 దగ్గర ఎగ్జిట్ అయ్యాను. ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీలో చూశారు కదా, సేమ్ 102. సేమ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంకొక ట్రేడ్ ఏం జరిగిందంటే మిడ్ క్యాప్ నిఫ్టీలో తీసుకుంది. మార్నింగ్ సెషన్ మిడ్ క్యాప్ నిఫ్టీలో తీసుకుంది ఫ్రెండ్స్. మనకి 97 దగ్గర బై జరిగింది, 111.25 దగ్గర సేల్ జరిగింది. సో 1061 ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా మనకి ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే టోటల్ 2 ఆర్డర్స్ తీసుకుంది. 2 ఆర్డర్స్ మీద లెవెల్ 63 1163 ప్రాఫిట్ చూపెడుతుంది ఈరోజు అనమాట. మీరు ఇది చూడొచ్చు. ఆర్డర్స్ కూడా ఒకసారి మీకు చూపెడతాను. సో ఇదనమాట మిడ్ క్యాప్ నిఫ్టీ చూడండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసరికి 97,311. ఇది టైమింగ్స్ కూడా చూడండి. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఒకసారి మీకు చూపెడతాను. సో ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ 1061 ఆర్డర్ ఒకసారి చూడండి. ఇదే ఆర్డర్ అనమాట. సో 11:15 దగ్గర ఎంట్రీ తీసుకుంది, 11:28 దగ్గర ఎగ్జిట్ అయింది. ఒకసారి మనం మ్యాప్లో చూద్దాం. 11:15 దగ్గర మనకి ఎంట్రీ తీసుకుంది 97 రూపీస్ దగ్గర. మిడ్ క్యాప్ నిఫ్టీ చార్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇది లైవ్ మనకి ఈ ఎగ్జిక్యూషన్ మ్యాప్స్లో ఎలా జరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ చేస్తున్నాను ఇండెక్స్. సో మనకి టైమింగ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 11:15కి ఎంట్రీ తీసుకుంది. సో 11:15 ఇక్కడ తీసుకుంది. 11:50 ఇక్కడ ఎంట్రీ తీసుకుంది. ఈ ఏరియానే ఎంట్రీ తీసుకుంది. మనకేం రూలు మనకి 10:45 క్యాండిల్ బ్రేక్అవుట్. సో ఇది బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ అంటే మనకి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది ఈ ఏరియాలో 11:15 ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ నుంచి మూమెంట్ ఇక్కడ దాకా ఇచ్చింది అనమాట. మళ్ళీ రివర్సల్ అయింది ఇక్కడ నుంచి. సో ఇది ఒకటే ఆర్డర్ తీసుకుంది. 245 దగ్గర ఆర్డర్ తీసుకోలేదు. 245 దగ్గర ఒకసారి చూద్దాం. ఇది 245 క్యాండిల్ ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ మనకి ఆర్ఎస్ఐ కూడా కాలేదు. బ్రేక్అవుట్ 245 బ్రేక్అవుట్. అండ్ ఆల్సో లోయర్ సైడ్ అప్పర్ సైడ్ అయితేనే తీసుకుంటుంది. ఎందుకంటే మన రూల్ ఏంది, 9:15 క్యాండిల్ కూడా అప్ సైడ్ బ్రేక్అవుట్ కావాలి. ఇక్కడ 9:15 క్యాండిల్ ఏది. సో ఈ క్యాండిల్ కూడా లోయర్ సైడ్ అంటే డే క్యాండిల్. ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అప్ సైడ్ ఉంటేనే బై పొజిషన్ తీసుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బిలో ఉంటేనే సేల్ పొజిషన్ తీసుకోవాలని రూల్ అనమాట. సో మిడ్ క్యాప్ నిఫ్టీలో ఒక ఆర్డర్ తీసుకుంది. సో ఈ విధంగా తీసుకుంది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ. కానీ ముందే తీసుకోవాలి. ఒకసారి జూమ్ చేద్దాం. 11:15కి తీసుకుంది. బిఫోర్ క్యాండిల్ కదా, -1 క్యాండిల్. ఓకే, సో -1 క్యాండిల్ మెన్షన్ చేసాం కాబట్టి అది ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మనకి మిడ్ క్యాప్ నిఫ్టీలో ఈ విధంగా ఉంది పెర్ఫార్మెన్స్. సో ఓవరాల్గా మనకు చూస్తే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో ఈ స్ట్రాటజీస్ మీరు పేపర్ ట్రేడ్ చేయొచ్చు. మొత్తం టోటల్ మన 11 స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో డిస్క్రిప్షన్లో మీరు వీడియో చూస్తున్నారుగా, డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేశాను.
ఇవి ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ వచ్చేసరికి E3 అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి మిగతాయి మనకి బేస్డ్ ఆన్ క్యాండిల్ స్టిక్స్ టైప్ మీద రెన్కో క్యాండిల్ అండ్ ఆల్సో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. పేపర్ ట్రేడింగ్ చేయండి. ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. సో మేము రియల్ ట్రేడ్లో చూపెడుతున్నట్టు కాదు, మీరు కూడా పేపర్ ట్రేడ్ చేసుకోండి. మీరు ఎందుకంటే ట్రేడ్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2 వారాలు లేదా 1 నెల రోజు వరకు పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్ ట్రై చేయడానికి చూడండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ రియల్ ట్రేడ్ చేయదలుచుకుంటే ట్రేటాన్ మంత్లీ 14% ఫీ పే చేయాలి మీ ప్రాఫిట్ మీద. సో ఫీ పే చేద్దంటే ఇక్కడ ఎంజిన్ 5 years ఎలిజిబుల్. ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఏదైనా లింక్ క్లిక్ చేసి వాటి త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఈ స్ట్రాటజీస్ ఫ్రీగానే డిప్లాయ్ చేసుకోవచ్చు. బట్ మంత్లీ 14% ఛార్జెస్ కూడా ఉండదన్నమాట. ఎవ్రీథింగ్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ట్రేటాన్ కొత్తగా అయితే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ యొక్క పర్ఫార్మెన్స్ ఈరోజు ఇలా ఉంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.